ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. వారికి సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మరియు ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. మరికొద్ది క్షణాల్లో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు. Within a short while, Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, will arrive at this premises. భారతదేశ ప్రజలందరికీ ఇది అద్భుతమైన, సంతోషకరమైన, చిరస్మరణీయమైన రోజు, గణతంత్ర దినం. ఈ మాట వింటేనే పరపాలనా సంఖ్యలు తెంచుకొని మనల్ని మనమే పాలించుకునే ఆత్మగౌరవాన్ని సంపాదించుకున్న అద్వితీయ క్షణాలు గుర్తుకొస్తాయి. కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు యావత్ భారతీయుల గుండెల్లో సంపూర్ణమైన దేశభక్తిని నింపి, భారతగడ్డ నలు చెరుగుల అభివృద్ధి ఫలాల్ని వంపి, దేశ కీర్తి ప్రతిష్టలను హిమోత్తుంగ శిఖరాగ్రంపై నిలిపి, ప్రపంచమంతా భారత మాతకు జేజేలు పలికేలా చేయాలన్న దీక్ష, కసి, పట్టుదల నర నరాల్లో ఉప్పొంగుతూ మనందరినీ కంకణబద్ధుల్ని చేస్తాయి. మరికొద్ది నిమిషాల్లో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు. On this Republic Day, let us also express our gratitude to the armed forces, police, and every individual who works tirelessly to ensure the safety and well-being of our country. Their sacrifices are the bedrock of our freedom and security. Let us remember the words of Mahatma Gandhi. The best way to find yourself is to lose yourself in the service of others. Let us dedicate ourselves to the serving of a nation with honesty, compassion, and dedication.